హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాశివరాత్రి హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. శివుడికి సంబంధించిన అన్ని పండుగలలో ముఖ్యమైనది, పుణ్యప్రదమైనది ఈ మహాశివరాత్రి. అయితే ఈ మహాశివరాత్రి ఎప్పుడు జరుపుకుంటామంటే మాఘమాసంలో వచ్చే కృష్ణ బహుళ చతుర్దశి నాడు ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో దేశమంతటా ఎంతో వైభవంగా జరుపుతారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి పర్వదినం ఎంతో విశిష్టమైనది. ఈ ఒక్కరోజు శివుణ్ణి పూజిస్తే చాలు జన్మలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, జన్మానికో శివరాత్రి అని. అంటే మన జన్మలో ఏ ఒక్క శివరాత్రి అయినా ఆ భోళాశంకరుణ్ణి పూజిస్తే చాలు అని ఇక్కడ మనం చెప్పవచ్చు. ఈరోజు మనం మహాశివరాత్రి పూజా విధానాన్ని చాలా క్లియర్గా పూర్తి వివరాలతో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. శివరాత్రి రోజు శివుణ్ణి ఎలా పూజించాలో, అలాగే ఉపవాసం ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలి అనే ఈ అంశాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినాన్న 5 గంటలకే నిద్ర లేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరమును, ఇంటిని అందమైన తోరణాలతో, పూల మాలలతో అలంకరించుకోవాలి. ఆ రోజు ఉతికిన వస్త్రాలను ధరించి శివుని పటానికి కానీ పార్వతీ పరమేశ్వరుల పటమునికైనా సరే గంధముతో కుంకుమతో బొట్టు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు దళములతో, పూలమాలలతో భోళాశంకరుణ్ణి అలంకరించి షోడశోపచార పూజలు నిర్వహించాలి. ఆ తరువాత నైవేద్యంగా అరటి పళ్ళను, ఇతర పళ్ళను, ఇంకా మీకు వీలైన అన్ని రకాల పళ్ళను భోళాశంకరుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత శివుడికి కొబ్బరికాయ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆ తరువాత తాంబూలం సమర్పించి పూజా సమయంలో గౌరీ అష్టోత్తరం, శివ అష్టోత్తరం, అలాగే శివ పంచాక్షరి మంత్రమున శివరాత్రి రోజు పఠించడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ విధంగా శివనామస్మరణ, లింగాష్టకం శివరాత్రి రోజు పఠించడం వల్ల, పరమశివుణ్ణి ధ్యానించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు, మోక్ష మార్గాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఎలా చేయాలి అంటే ఉదయం పూజ అయిన తరువాత నుండి పూర్తి ఉపవాసం చేస్తూ ఏదో ఒక సమయంలో కాస్త పాలు, పళ్ళను మీరు తీసుకుని ఉపవాసం చేయవచ్చు. ఈ విధంగా మీరు ఉపవాసాన్ని చేయాలి. అంటే మరుసటి రోజు జాగరణ సమయం, అంటే ఆ రోజు రాత్రి అంతా జాగరణ కూడా ఉంటారు. దానితో పాటు మరుసటి రోజు దీపం పెట్టే వరకు కూడా ఈ విధంగా ఉపవాసం